ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే వారికి తరచూ భయంకరమైన పీడ కలలు కనిపిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి నిరంతరాయంగా నీళ్లు లీకవుతూ ఉంటాయి. ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం జరుగుతుంటాయి. మీ ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటారు. దిష్టి, నరదోష వల్ల జీవితంలో సమస్యలు రావడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్ కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, 100 రూపాయలు రావలసిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, లేదా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోషమూలముగా చెప్పుకోవచ్చు. తిరుమలలో కూడా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందని, అందుకోసమే ప్రతిరోజు ఉదయం స్వామివారికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ విధంగా మానవుడు దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు. నిద్ర లేవగానే గాని, ఉదయమే బయటకు వస్తూగాని ఎదుటివారిని చూసినప్పుడు కొందరు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించి మన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలి అని చెబుతారు. చేతి మొదట్లో లక్ష్మీదేవి, చేతి మధ్య భాగంలో సరస్వతి, చేతి చివర్లో శ్రీమహావిష్ణువు ఉంటారని మన శాస్త్రం చెబుతోంది. అందుకే నిద్ర లేవగానే మొదట మన అరచేతులను దర్శించుకుని ఆ తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు. ఈ నరఘోష అనేటటువంటిది దాదాపుగా అందరికీ ఉంటుంది. ఈ నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా పైన ఉదహరించినటువంటి బాధలు పడేవారు నరసింహస్వామి యొక్క చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి. ఆంజనేయస్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం, లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం వంటివి చేస్తారు. అదేవిధంగా ఏదైనా నరసింహ స్వామివారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే గనుక ఎరుపు రంగు మొలతాడుని నడుముకి ధరించండి. అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి. ఆడపిల్లలకైతే ఎడమ అరికాలికి, అలాగే మగ పిల్లలకైతే కుడి అరికాలికి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నిదుటన పెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ నరఘోష, నరపీడ అనేటువంటివి తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనకు బయట కిరాణా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. కాస్త ఉప్పుగా, పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగుతుందని పెద్దల మాట. గృహాల్లో, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి? దిష్టి, దృష్టి అనేటువంటివి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అని వ్యాపార సంస్థలపై కూడా దిష్టి ప్రభావం ఉంటుంది. పాయింట్: ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిది. గుమ్మడి కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగులగొట్టకూడదు. అలాగే పెళ్లి కాని పురుషులు, సంతానం కలగని వారు
గుమ్మడికాయను పగులగొట్టరాదు. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజూ సాయంత్రం దుకాణం ముందు పసుపు నీళ్లు జల్లి అలాగా లైట్ వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర, శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తరువాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నము ముద్దలు కలిపి అందులోనే వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులు కలిసే చోట పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలింది అని భావిస్తే గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి. లేదా ఎవరు తిరగని ప్రదేశంలో వేయండి. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేసి దీనినుంచి వచ్చే పొగతో ఇంట్లో అంతా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఓ గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేసిన సరే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరిగి వృధా ఖర్చులు తగ్గుతాయి. నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మకాయ, మిరపకాయలను ఒక తాడు కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంకి కట్టండి. దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. అందుకే ఇంటి ముందు కడితే దిష్టి తగలదని పెద్దలు చెబుతుంటారు. మరోవైపు లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్కచెల్లెలు. దరిద్ర దేవతకి పులుపు, కారం అంటే చాలా ఇష్టమట. అందుకే గుమ్మం ముందు పులుపుగా నిమ్మకాయ, కారంగా ఉండే మిరపకాయలు కలిపి కడతారట. గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయట తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.